Hi, my dear students. Myself, T. Sirisha, Department of Commerce, VSM Autonomous College, Ramachandrapuram. Today, we will discuss about the topic benefits of e-payment. మనం ప్రీవియస్ క్లాస్లో దేని గురించి తెలుసుకున్నామంటే అసలు ఈ పేమెంట్ సిస్టమ్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకున్నాం. అందులో మనం డెబిట్ కార్డ్స్ గురించి తెలుసుకున్నాం, క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, స్మార్ట్ కార్డ్స్ అంటే తెలుసుకున్నాం, ఈ క్యాష్ అంటే ఈ క్యాష్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో ఎలా యూస్ చేసుకుంటామో తెలుసుకున్నాం, ఈ వ్యాలెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయినా మనం బేసిక్గా మళ్ళీ ఒకసారి జస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి డెబిట్ కార్డ్స్ అంటే ఓకేనమ్మా, డెబిట్ కార్డ్స్ అంటే ఏదైతే బ్యాంక్లో మన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వరకు మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ మనకి డెబిట్ కార్డ్స్ అనేవి కల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ కన్నా అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ కన్నా ఇంకా ఎక్కువ మనీని మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అన్నది మనకి క్రెడిట్ కార్డ్స్ కల్పిస్తున్నాయి. ఈ అంతా కూడా ఎవరు చేస్తున్నారంటే బ్యాంక్స్ చేస్తున్నారు. అలాగే స్మార్ట్ కార్డ్స్, ఇక్కడ స్మార్ట్ కార్డ్స్ అంటే ఏంటమ్మా, ఏదైతే ఒక మైక్రోచిప్ని కలిగి ఉందో, ఒక కార్డ్ అన్నది మైక్రోచిప్ని కలిగి ఉందో దాన్ని ఏమంటామంటే స్మార్ట్ కార్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ కూడా స్మార్ట్ కార్డ్ అని మనం పిలుస్తాం, ఎందుకంటే అది కూడా మైక్రోచిప్ని కలిగి ఉంది. అలాగే ఇప్పుడు బ్యాంక్ అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఒకప్పుడు ఎలా ఉండి మైక్రోచిప్ని కలిగి ఉండే కాదు, బట్ ప్రజెంట్ ఇన్స్టాల్డ్ ఇన్ మైక్రోచిప్స్ ఓకేనమ్మా, డెబిట్ కార్డులోని అలాగే క్రెడిట్ కార్డులోని. సో వాటిని కూడా మనం ఏమంటామంటే స్మార్ట్ కార్డ్స్ అంటాం. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ స్మార్ట్ కార్డ్ని రిలీజ్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ సన్ డైరెక్ట్ అమ్మ. సన్ డైరెక్టర్లో ఏంటంటే ఒక స్మార్ట్ కార్డు ఉంటుంది. ఆ కార్డులో మనం ఎవ్రీ మంత్ పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ ద్వారా మనం ఏదైతే ఛానల్ ఉందో సన్ డైరెక్ట్ డిజిటల్ ఛానల్కి మనం మనీ పే చేస్తూ మనం మన అకౌంట్లో మనీని సేవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ సన్ డైరెక్ట్ స్పెషల్గా ఒక కార్డ్ అన్నది మెయింటైన్ చేస్తుంది. సో అలాంటి కార్డ్స్ని మనం ఏమంటే స్మార్ట్ కార్డ్స్ అన్నాం. అలాగే ఈ క్యాష్. సో ఈ క్యాష్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్స్ నుంచి డైరెక్ట్గా మనం అంటే బ్యాంక్ ఇచ్చే క్యాష్, బ్యాంక్ క్యాష్ ఎలా వేస్తుంది, ఈ క్యాష్ రూపంలో మనకి ఫెసిలిటీ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, ఆన్లైన్ బ్యాంకింగ్ అని అంటాం. సో ఈ క్యాష్ అన్నది ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ వ్యాలెట్. సో ఈ వ్యాలెట్కి వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే ఎగ్జాంపుల్స్లో గూగుల్ పే, ఫోన్పే అండ్ అదేవిధంగా అమెజాన్ పే. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఈ యొక్క పేమెంట్స్ సైట్స్ అన్నవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పేమెంట్స్ జరిపించడానికి ఉపయోగపడతాం. ఒకటి పేమెంట్స్, అలాగే రిసీవ్ చేసుకోవడానికి కూడా బయ్యింగ్ సెల్లింగ్ ప్రాసెస్లో మనకి ఈ యొక్క ఈ పేమెంట్ మెథడ్స్ అన్నవి, ఈ పేమెంట్ మోడల్స్ అన్నవి మనకి చాలా హెల్ప్ అవుతున్నాయి. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఈ పేమెంట్స్ మెథడ్ని యూజ్ చేయడం వల్ల ఆర్గనైజేషన్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. బెనిఫిట్స్ టు బయ్యర్. బయ్యర్ అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళని మనం ఏమంటామంటే ఇక్కడ బయ్యర్స్ అంటాం. అలాగే బెనిఫిట్స్ టు సెల్లర్, ఎవరైతే వస్తువుల్ని సేల్ చేస్తున్నాడో, అమ్ముతున్నాడో అటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే సెల్లర్ అంటాం. ఇక్కడ మనం ఇమేజెస్ చూసినట్లయితే బయ్యర్ ఎప్పుడు కూడా త్రూ మొబైల్ కానీ లేదా కంప్యూటర్ ద్వారా కానీ బయ్యింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఆన్లైన్ ఈ మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ మార్కెటింగ్లో ఈ పేమెంట్ అన్నది చాలా ముఖ్యమని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, బయ్యర్ అనేవాడు ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసి దానికి పేమెంట్ అన్నది మొబైల్ ద్వారా కానీ పర్సనల్ కంప్యూటర్ ద్వారా కానీ పే చేస్తున్నాడు. అదే సెల్లర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో వే, సెల్లర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇంకో వే అంటే స్మార్ట్ కార్డ్స్ ద్వారా కూడా రిసీవ్ చేసుకుంటున్నాడు ఇక్కడ మనీ. అంటే స్మార్ట్ కార్డ్ని స్క్రాచ్ చేయడం ద్వారా కూడా మనీ అన్నది రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ బయ్యరు నెంబర్ ఆఫ్ వేస్లో పే చేస్తున్నాడు. ఒకటి మొబైల్ ద్వారా పే చేయొచ్చు, గూగుల్ పే ద్వారా చేయొచ్చు, పేటిఎం ద్వారా పే చేయొచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా పే చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ లేదా స్మార్ట్ కార్డ్ని యూజ్ చేసుకుని కూడా బయ్యరు పేమెంట్ అన్నది చేస్తున్నాడు. అలాగే
ఇక్కడ సెల్లర్ కూడా సేమ్. సెల్లర్ ఏం చేస్తున్నాడు, ఈ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పేటిఎంని యూజ్ చేసుకునే తను కూడా రిసీవ్ చేసుకుంటున్నాడు మనీ అన్నది. ఓకేనమ్మా. ఇక్కడ ఏమవుతుంది, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అన్నదే జరుగుతుంది. అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కాదు, పేపర్లెస్ ట్రాన్సాక్షన్. ఒకరికొకరికి సంబంధం లేకపోయినా, అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా బయ్యర్కి సెల్లర్కి మధ్య మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలాగే గూడ్స్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. ఈ పేమెంట్ సిస్టమ్ లేకపోతే ఖచ్చితంగా మనకు ఆన్లైన్ మార్కెటింగ్ అన్నది జరగడం చాలా కష్టమో, జరగదు కూడా. నెక్స్ట్, బెనిఫిట్స్ టు బయ్యర్. అయితే ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల బయ్యర్ ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో ఆ కొనుగోలుదారుడికి ప్రయోజనం ఏంటో మనం చూద్దాం. కన్వీనియన్స్ ఆఫ్ గ్లోబల్ యాక్సెప్టెన్స్. ఇక్కడ కన్వీనియన్స్ అంటే ఏంటి, మనకి సౌకర్యంగా ఉండాలి, మనకి ఇబ్బంది లేకుండా మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా గ్లోబల్ యాక్సెప్ట్ అంటే ఎక్కడైనా కూడా మనం మన కన్వీనియన్స్గా మనం పేమెంట్ చేస్తున్నప్పుడు, మనకు నచ్చిన మెథడ్లో మనం పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ మెథడ్ని గ్లోబల్ యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి. అంటే అందరూ ఆమోదించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పేటిఎంఏ చేస్తానన్నప్పుడు ఒక మార్ట్లోకి వెళ్ళాము, ఒక షాపింగ్ మార్ట్లోకి వెళ్ళాము, మన దగ్గర పేటిఎంఏ అవైలబిలిటీ ఉంది. సో నేను పేటిఎంలో మనీ పే చేస్తాను అన్నప్పుడు ఆ యొక్క షాప్ ఓనర్ ఏమంటాడు, పేటిఎం ఫెసిలిటీ లేదు అన్నప్పుడు మనం ఏమవుతాం, అక్కడ డిసప్పాయింట్ అవుతాం. ఎందుకని డిసప్పాయింట్ అవుతామంటే మన దగ్గర పేటిఎంఏ మాత్రమే ఉంది అవైలబిలిటీ మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి, వాళ్ళ దగ్గర ఆ అవైలబిలిటీ లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, పేటిఎం మీద నమ్మకం అన్నది కోల్పోతాం, దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించాం. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఏం చేయాలంటే, మనం యూజ్ చేసే ప్రతి ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా, ఆ మెథడ్ కూడా అన్ని ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనమ్మా. చూడండి, ఎలక్ట్రానిక్ పేమెంట్ మెథడ్స్ ప్రొవైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్. ఇక్కడ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అన్నవి ఏం చేస్తున్నాయి, ప్రొవైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నవి మనకి కల్పిస్తున్నాయి. అంటే పే చేసుకునే విధానంలో ఎటువంటి విధానమైనా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎన్హాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టూల్స్ త్రూ విచ్ ఇండివిజువల్ కెన్ పే. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చిన రీతిలో పే చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ న్యూమరస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రేంజింగ్ ఫర్ పార్కింగ్ పేమెంట్స్ టు ట్రావెల్ టికెట్స్ పేమెంట్స్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఇక్కడ ఎవరికి వారికి వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఒపీనియన్ బట్టి పేమెంట్ అన్నది చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏమన్నాడు, ఏదైనా ఫారిన్ టికెట్స్ మనం ట్రాన్సాక్షన్ చేయాలి అనుకున్నప్పుడు మన మనీని ఫారెన్లో కూడా కన్వర్ట్ చేసుకునే అవకాశం అన్నది మనకి పేమెంట్ సిస్టమ్ అన్నది కల్పిస్తుంది, ఈ పేమెంట్ సిస్టమ్. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క మెథడ్లో మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మనకు పేమెంట్ మెథడ్స్ ఎన్ని అని చెప్పుకున్నాం, 5 పేమెంట్ మెథడ్స్ అని చెప్పుకున్నాం. ఏంటంటే అవి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే స్మార్ట్ కార్డ్స్, ఈ క్యాష్, ఈ వ్యాలెట్. సో ఈ 5 టైప్స్లో మనం ఈ నచ్చిన టైప్ మనకి ఏదైతే కన్వీనియన్స్గా ఉందో ఆ టైప్ని మనం యూస్ చేసుకుని ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఆ టైప్ని యూస్ చేసుకుని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ట్రావెల్ టికెట్స్, ఇక్కడ మనం ఫారెన్ ట్రావెల్ టికెట్స్ని కూడా మనం ఇక్కడ పేమెంట్స్ ద్వారా మనం పొందవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, యూనివర్సల్ యాక్సెప్టెన్స్. మనం యూస్ చేసే ప్రతిదీ కూడా యూనివర్సల్గా, అంటే నేషనల్ వైజ్గా కావచ్చు, ప్రతి చోట ఎక్కడైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. చూడండి, విత్ ఎలక్ట్రానిక్ పేమెంట్ మెథడ్స్ పేమెంట్స్ కెన్ బి మేడ్ ఓవర్ ద ఫోన్, ఆన్ ఇంటర్నెట్ అండ్ త్రూ ద పోస్ట్ అండ్ యాక్సెప్టెన్స్ ఎవ్రీవేర్. మనం మొబైల్ ద్వారా యూజ్ చేసినా, ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. పేమెంట్ జరుగుతుందా లేదా అన్నది మెయిన్ కాన్సెప్ట్ మనకి. సో పేమెంట్ ఏ విధంగా జరుగుతుందంటే పై అడ్వాంటేజెస్లో ఏం చెప్పాం, మనకి నచ్చిన విధంగా పేమెంట్ చేయొచ్చు. అంటే ఏ వేలో అన్నా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని పేమెంట్ చేయొచ్చు అన్నో. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏ వేలో పేమెంట్ చేసినప్పటికీ కూడా
అది యూనివర్సల్గా అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే కస్టమరు ఏటీఎంస్ కోసం గట్రా నెతుక్కునే పని ఉండదు. తను మొబైల్ ద్వారా తను అన్నీ కూడా ఆపరేట్ చేయగలడు. త్రూ ఇంటర్నెట్ని యూస్ చేసుకుని పేమెంట్ మెథడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలగడం ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్రేటర్ సెక్యూరిటీ. ఇక్కడ మనకి సెక్యూరిటీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నామా. మనం బాగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఇంత డెవలప్ ఎందుకు అవుతుందంటే సెక్యూరిటీ మెయిన్. ఎందుకంటే మనకి మనీ విషయంలో ఎక్కువ సెక్యూరిటీని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో మనీ విషయంలో సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేయడం కానీ అక్కడ డిపాజిట్ చేసుకోవడం కానీ జనాల ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ చూపించరు. ఇక్కడ అదే చెప్పాడు, గ్రేటర్ సెక్యూరిటీ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే బయ్యర్ ఉన్నాడో బయ్యర్ తన కార్డ్ని ఏటీఎం ఆర్ పేటిఎం కార్డ్స్ని ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ దగ్గర కూడా దాన్ని యూజ్ చేసి పేమెంట్స్ అన్నవి చేస్తుంటాడు. సో అలా పేమెంట్స్ చేస్తున్నప్పుడు దానికి సేఫ్టీ లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్క సెల్లర్ దగ్గర తన డీటెయిల్స్ స్టోర్ అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది, కొంత హ్యాక్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ యొక్క పేమెంట్ సిస్టమ్ మోస్ట్లీ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే చూద్దాం. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్ యాజ్ ఇట్ ఫాలో స్ట్రిక్ట్ ఎన్క్రిప్టెడ్ సెక్యూర్ సిస్టమ్. ఇందులో ఏముంది, ఒక స్ట్రిక్ట్ సెక్యూర్ సిస్టమ్ ఉంది. ఎన్క్రిప్టెడ్ అంటే ఎవరు మార్చలేని ఒక సెక్యూర్ సిస్టమ్ ఉంది ఫర్ మేకింగ్ పేమెంట్స్, కీపింగ్ బయ్యర్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్. ఇక్కడ మనం ఒక గూగుల్ పే కానీ లేకపోతే ఏ పేమెంట్ యూజ్ చేసుకున్నా మనం మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాం, మన ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, ఏటీఎం కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే దాని యొక్క పిన్ నెంబరు, అదేవిధంగా కొన్ని ట్రాన్సాక్షన్స్కి వ్యాలిడిటీ డేటు. అంటే మనం ఒక ఏటీఎం కార్డ్ చూసుకున్నట్లయితే ఏటీఎం కార్డ్ మీద ఏముంటుందమ్మా, ఒక నెంబర్ అన్నది ఉంటుంది, ఒక ఏటీఎం నెంబర్ ఉంటుంది. సో మనం ఆ 14 డిజిట్స్ నెంబర్ని మనం ఒక పేమెంట్కి యూజ్ చేస్తాం. ఆ నెంబర్ యూజ్ చేస్తాం, దాని కింద ఉన్న వ్యాలిడిటీ డేట్ యూజ్ చేస్తాం. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని కూడా మనం ఎంటర్ చేస్తేనే కానీ మనకు పేమెంట్ జరగదు జనరల్గా. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తున్నాం కదా, ఈ డీటెయిల్స్ అన్నీ సెల్లర్కి పంపిస్తుందా అంటే ఆ పర్టికులర్ పేమెంట్ మెథడ్ పంపించదు. అవన్నీ ఎలా ఉంటాయి, హైలీ కాన్ఫిడెన్షియల్. అవి చాలా కాన్ఫిడెన్షియల్గా అంటే ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా. అండ్ రెడ్యూస్ లయబిలిటీ ఫర్ స్టోలెన్ అండ్ మిస్యూజ్డ్ కార్డ్స్. ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నవి ఎవరికి తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కార్డ్ అంటే ఈ పేమెంట్ సిస్టమ్ యూజ్ చేసే కార్డ్ ఏదైనా మిస్ అయినా కూడా దాని నుంచి ఎవరు కూడా మనీ కానీ దాని నుంచి బెనిఫిట్స్ కానీ పొందలేని విధంగా ఈ కార్డ్స్ అన్నవి రూపొందించబడినాయి. మనకి ఈ పేమెంట్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న కార్డ్స్ని కానీ యాప్స్ని కానీ వేరే వాళ్ళు యూజ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే యూజ్ చేసే ఛాన్స్ లేకుండా ఈ కార్డ్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నాడో హోల్డర్ మాత్రమే ఈ యొక్క పేమెంట్ చేసుకునే అవకాశం ఇక్కడ మనకి గ్రేటర్ సెక్యూరిటీ ద్వారా ప్రొవైడ్ చేసింది. సో ఇది ఒక బెనిఫిట్. ఏ విధంగా జరుగుతుంది ఇది, పాస్వర్డ్స్ ద్వారా, అలాగే యూజర్ ఐడీస్ ద్వారా ఈ యొక్క సెక్యూరిటీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి ఈ పేమెంట్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ కస్టమర్ ప్రొటెక్షన్. ద ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్సూరెన్స్ బై ఫెసిలిటేటింగ్ డిస్ప్యూట్స్ resolution in case of unsatisfactory receipt of goods and service. అన్సాటిస్ఫాక్టరీ అంటే మనం ఆన్లైన్లో చూసే ప్రొడక్ట్స్ మనం బయింగ్ చేస్తాం. సో బయింగ్ చేసిన తర్వాత మనీ అన్నది పేమెంట్ చేస్తాం. సో ఇక్కడ బయింగ్ ప్రాసెస్ జరిగింది, పేమెంట్ ప్రాసెస్ జరిగింది. ప్రొడక్ట్స్ మనం రిసీవ్ అయినప్పటికీ ఆ ప్రొడక్ట్స్ మీద మనం సాటిస్ఫై అవ్వకపోయినట్లయితే అంటే అన్సాటిస్ఫరీ గూడ్స్ అంటే మనకి వచ్చిన గూడ్స్ అన్నవే ఆ సర్వీసెస్ కానీ మనం సాటిస్ఫై కానప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిటర్న్ అన్న ప్రాసెస్ అన్నది పెట్టుకుంటాం. కస్టమర్ ఏం చేస్తాడంటే రిటర్న్ చేస్తాడు. ఇక్కడ ఈ బెనిఫిట్స్ అన్నీ ఎవరికి, కస్టమర్కి.
సో ఎప్పుడైతే కస్టమర్ రిటర్న్ చేశాడో ఆటోమేటిక్గా కస్టమర్కి తన పేమెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే తన మనీని రిటర్న్ తీసుకొస్తుంది. ఇక్కడ ఎలా తీసుకొస్తుంది రిటర్న్ అంటే సెల్లర్ మళ్ళీ తన మనీని రిటర్న్ వేసేయడం జరగాలి. ఇదంతా కూడా ఆటోమేటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే మనం రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్ రిటర్న్ చేసినట్టుగా మనం మెన్షన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన అకౌంట్లో మనీ అన్నది ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫెసిలిటీ అన్నది ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ పేమెంట్ సిస్టమ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఏ విధంగా అయితే మనం పేమెంట్ చేస్తామో అదే విధంగా మనం అన్సాటిస్ఫైరీ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ని రిటర్న్ చేసినప్పుడు మనకి మనీ అన్నది మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది ఒక ఇన్సూరెన్స్ బై ఫెసిలిటేటింగ్, అంటే ఇన్సూరెన్స్ ఫెసిలిటేటింగ్ అన్నది కల్పిస్తుంది. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే ఈ యొక్క ఏదైతే మనం ఈ పేమెంట్ మెథడ్ని యూజ్ చేస్తున్నామో ఆ మెథడ్ అన్నది మనకి ఇన్సూరెన్స్ కల్పించదమ్మా. అదేం చేస్తుంది, భరోసా ఇస్తుంది. ఇక్కడ ఇన్సూరెన్స్ అంటే భరోసా, ఏ విధంగా ఆ మనీని తిరిగి మళ్ళీ మీ అకౌంట్కి చేరుస్తాము అని చెప్పేసి కస్టమర్కి మనకి భరోసా అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో కస్టమర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ మనకి ఈ పేమెంట్ సిస్టమ్ అన్నది. సో ఇదొక బెనిఫిట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్సెసిబిలిటీ టు ఇమిడియట్ క్రెడిట్. యాక్సెసిబిలిటీ టు ఇమిడియట్ క్రెడిట్. ఇక్కడ ఈ పేమెంట్ సిస్టంలో ఎప్పుడు కూడా టైం టేకింగ్ అన్నది జరగదు. విత్ ఇన్ సెకండ్స్లో మనీ ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో చూడమ్మా, ఈ పేమెంట్ సిస్టమ్ అలౌ కస్టమర్స్ టు ట్రాన్స్ఫర్ ఫండ్, పర్చేజ్ స్టాక్ అండ్ ఆఫర్ ఏ వెరైటీ ఆఫ్ అదర్ సర్వీసెస్ వితౌట్ హ్యావింగ్ టు హ్యాండిల్ ఫిజికల్ క్యాష్. ఇక్కడ మనం ఏవి చేసినప్పటికీ కూడా, అంటే ఒక ఫండ్ ట్రాన్స్ఫర్ చేసినా, ఒక స్టాక్ పర్చేస్ చేసినా, అదేవిధంగా వెరైటీ ఆఫ్ అదర్ సర్వీసెస్ ఇంకేవైనా సర్వీసెస్ మనం పొందుతున్నా ఇవన్నిటికి కూడా మనం హ్యాండ్ ద్వారా ఫిజికల్ క్యాష్ని హ్యాండిల్ చెయ్యం. ఇక్కడ అంతా కూడా ఏంటి మనకి ఆన్లైన్ ఈ పేమెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, అంతా కూడా ఆన్లైన్లో పేమెంట్స్ అన్నవి జరిపిస్తూ ఉంటుంది. సో ఇలా పేమెంట్స్ జరిపిస్తున్నప్పుడు అది ఎయిదర్ ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, స్టాక్ పర్చేజ్ అవ్వచ్చు, లేదా వెరైటీ ఆఫ్ అదర్ సర్వీస్. ఏ సర్వీస్ అయినా సరే మనం ఫిజికల్ క్యాష్ని యూజ్ చేయకుండా ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ, యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ పేమెంట్స్. ఒక క్యాష్ని యూజ్ చేసి మనం చేసే పేమెంట్స్ కన్నా, ఫిజికల్ క్యాష్ని యూజ్ చేసి మనం చేసే పేమెంట్స్ కన్నా ఈ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసే పేమెంట్స్ వెరీ ఈజీ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడమ్మా. అంటే యాక్సెసిబిలిటీ టు ఇమిడియట్ క్రెడిట్. ఎప్పటికప్పుడు మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయ్యింగ్ చేసిన ఓకేనా ప్రొడక్ట్స్ మనం బై చేస్తే ఇమీడియట్గా మన అకౌంట్లో ఆ మనీ అన్నది డెబిట్ అవుతుంది. అలాగే మనం కానీ ప్రొడక్ట్స్ని సేల్ చేసినట్లయితే ఇమీడియట్గా మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అంటే మన అకౌంట్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, యాక్యురస్గాను అదేవిధంగా స్పీడ్గాను మారుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో మనీ సెండ్ చేసుకున్న 10 minutesకి మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసామమ్మ మనీ డిపాజిట్ చేస్తే ఏమవుతుంది, ఒక 10 minutesకో ఒక 5 minutesకో మనకి మెసేజ్ వస్తుంది. సో ఈ 5 minutes గ్యాప్లో కూడా మనకు మనీ మన దగ్గర లేనట్టే కదా. ఓకే, ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ని అంటే ఈ పేమెంట్ సిస్టంలో ఏమవుతుంది, ఇమీడియట్గా అంటే వెంటనే అక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసిన విత్ ఇన్ 1 minute లోపు, 10 seconds అమ్మ యాక్చువల్గా టైము, 1 minute లోపే మనకి మనీ అన్నది క్రెడిట్ అవుతుంది లేదా డెబిట్ అవుతుంది. అది యాక్సెసిబిలిటీ టు ఇంటర్మీడియట్ క్రెడిట్. ఇది కస్టమర్కి బెనిఫిట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బెటర్ కంట్రోల్ ఓవర్ పేమెంట్స్. ఇక్కడ అన్ని పేమెంట్స్ కూడా మనం జరిపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫిజికల్ క్యాష్ని తీసుకున్నాం. ఒక ఫిజికల్ క్యాష్ అంటే డైరెక్ట్గా మనం ట్రెడిషనల్ మెథడ్లో ఏ విధంగా అయితే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మనం ప్రతి చోట అంటే ప్రతి ఒక మార్ట్ చూసుకుంటే ఆ మార్ట్లో మనం పేమెంట్స్ అన్నది జరిపిస్తుంటాం. సో ఒక చోట 1000 రూపీస్ పే చేస్తాం, ఒక చోట 500 పే చేస్తాం, ఒక చోట 800 పే చేస్తాం. ఇలా పే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మన దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అన్నది మనకు తెలియదు. మనం ఎంత పే చేస్తున్నామో తెలియదు,
ఏ ఎంత ఖర్చు అవుతుందో కూడా మనకి తెలియదు. పే చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని పర్చేస్ చేసుకుంటూ. సో దీనివల్ల ఏమవుతుంది, మనీ అన్నది కంట్రోల్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఎంత ఖర్చు పెట్టాం, మన దగ్గర ఇంకా ఎంత సేవింగ్ ఉంది అన్నది తెలిసినప్పుడే మనం మనీని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటాం, అంటే కంట్రోల్ చేసుకుంటాం. మనకి ఏవైతే నెసరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటినే పర్చేస్ చేసుకుని మన దగ్గర ఉన్న మనీతో మనం సాటిస్ఫై అవుతాం. అయితే ఇక్కడ ఈ ట్రెడిషనల్ మెథడ్లో ఆ అవకాశం లేదు, ఎందుకంటే మన మనీని మనం ఎప్పటికప్పుడు కౌంట్ చేసుకోవడం అన్నది కష్టం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఆల్సో ప్రొవైడ్ ఏ ఎబిలిటీ టు కంట్రోల్ పేమెంట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ టైమ్ బై అలౌయింగ్ బయ్యర్ టు పే ఎట్ విల్ వెదర్ దే వాంట్ టు హ్యావ్ సఫిషియంట్ ఫండ్ టు మేక్ పేమెంట్స్. ఏదైతే మనం ఒక పేమెంట్ చేసామో, మనం ఎక్కడైనా ఏదైనా షాప్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఒక పేమెంట్ చేసామో, ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ చేసామో, ఆల్సో ప్రొవైడ్ ద ఎబిలిటీ టు కంట్రోల్ పేమెంట్. సో ఇక్కడ ఈ యొక్క పేమెంట్కి ఎంత మనీ అన్నది, అంటే మన దగ్గర ఉన్న మనీలో మన యొక్క ఎబిలిటీలో ఎంత ఖర్చు పెట్టాము ఈ యొక్క పేమెంట్కి అన్నది మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేస్తుంది ఇక్కడ. ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ టైమ్ బై అలౌయింగ్ బయ్యర్. ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే మనకి ఆ పేమెంట్స్ ఏంటి, ఎప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే అది ఒక స్టేట్మెంట్గా ఫామ్ చేసి మనకి రీడ్ అంటే చదువుకునే విధంగా ఒక స్టేట్మెంట్ అన్నది తయారు చేసి ఇస్తుంది. వాట్ ఎవర్ వెన్ వాంట్ వీ హ్యావ్ సఫిషియంట్ ఫండ్ టు మేక్ పేమెంట్స్. మన పేమెంట్స్ జరిగిన తర్వాత కూడా మనకి వీ హ్యావ్ సఫిషియంట్ ఫండ్, ఇంకా ఎంత మనీ అన్నది మన అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నాము అన్నది కూడా మనకి సఫిషియంట్ రిజల్ట్ అన్నది విత్ ఇన్ సెకండ్స్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదొక బెనిఫిట్, ఎవరికి, కస్టమర్స్కి ఇదొక బెనిఫిట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ టు సెల్లర్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మనం ఇప్పుడు వరకు ఎవరికి విన్నామంటే కస్టమర్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటో విన్నాం. ఇప్పుడు సెల్లర్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. స్పీడ్ అండ్ సెక్యూరిటీ. ఇక్కడ స్పీడ్ అండ్ సెక్యూరిటీ, ఏదైతే కస్టమర్కి సెక్యూరిటీస్ ఉంటాయో ఇక్కడ సెల్లర్స్ కూడా అదే విధమైన సెక్యూరిటీస్ ఉంటాయి. చూడమ్మా, ఈపీఎస్ ఇన్ష్యూర్ అంటే ఈ పేమెంట్ సిస్టమ్ ఇన్ష్యూర్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ వెరిఫికేషన్ అండ్ ఆథరైజేషన్ టు క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. ఇట్ రెడ్యూస్ ద విజిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ సెల్లర్కి ఏ విధమైన ఫెసిలిటీ కల్పిస్తుందంటే తన యొక్క ట్రాన్సాక్షన్ని వేరే విధంగా, అంటే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించి ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఒక క్లియర్ స్టేట్మెంట్ అన్నది ప్రొవైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనకు విజిబిలిటీ చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక మంత్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసామో ఆ మంత్లో ఎంత మనం పర్చేస్ చేసాం, ఎంత సేల్ చేసాం, ఎంత ప్రాఫిట్ పొందాం, ఇవన్నీ కూడా సెల్లర్కి స్పీడ్గాను మరియు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఈ పేమెంట్ సిస్టమ్స్ అన్నవి అవైలబిలిటీని కల్పిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ రెడ్యూస్ కాస్ట్. ఇక్కడ మనం ఈ పేమెంట్ సిస్టమ్స్ చేయడం వల్ల, అంటే ఈ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడ్స్ కంపెనీస్ ఫ్రీడమ్ ఫ్రమ్ మోర్ కాస్ట్లీ లేబర్, మెటీరియల్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ హ్యాట్ ఆర్ రిక్వైర్ టు పేపర్ బేస్డ్ ప్రాసెస్. మనం ఒక పేపర్ బేస్డ్ ప్రాసెస్ చేసినట్లయితే, అంటే ఒక పేపర్ మీద మనం ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్ని నోట్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే మనీని కౌంట్ చేసుకుంటూ మనం పేమెంట్ సిస్టమ్ అన్నది చేసినట్లయితే, అంటే క్యాష్ కౌంటర్ అన్నది ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే బయ్యరు షాప్కి వస్తారో బయ్యరు మనీ అన్నది పే చేస్తారో ఆ మనీని మనం కౌంట్ చేసుకోవాలి, తర్వాత మన బుక్స్లో మెన్షన్ చేసుకోవాలి, వాళ్ళకి చేంజ్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఇదంతా కూడా ఏమవుతుంది, కాస్ట్లీ లేబర్స్. ఇక్కడ మనం కొంతమంది అకౌంటెంట్స్ని మెయింటైన్ చేసుకోవాలి, అలాగే క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తుల్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం సెల్లర్కి ఉంటుంది. అయితే ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, డైరెక్ట్గా ఒక వ్యక్తే ఇన్ టైంలో, అంటే ఒక పర్సన్ ఉంటే అక్కడ సరిపోద్ది, ఒక పర్సన్, అదేవిధంగా ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్గా పేమెంట్స్ ఏమవుతాయి, చాలా ఈజీగా జరుగుతాయి. దీనివల్ల లేబరు, మెటీరియల్, బుక్స్ ఖర్చు కూడా మనకి తగ్గుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సెల్లర్ అనే వాడికి బుక్స్కి, అలాగే లేబర్కి, మెటీరియల్కి, అకౌంటింగ్ సర్వీసెస్కి మనకి
కాస్ట్ అన్నది తగ్గుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎఫిషియంట్. ఇక్కడ ఇట్ లీడ్స్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో, ఇన్వెంటరీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డ్యూ టు షిఫ్ట్ బ్యాంక్ పేమెంట్స్. ఈ బ్యాంక్ పేమెంట్స్ ఎప్పుడైతే ఎఫిషియెంట్గా జరుగుతున్నాయో ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్, అంటే ఇక్కడ ఎవరైతే సెల్లర్ ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్లో ఇన్వెంటరీ అదేవిధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఎఫిషియెంట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చిన పేమెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎంత స్టాక్ అమ్మాము, మనం ఎంత ప్రాఫిట్ అమ్మాము, ఇవంతా కూడా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, రా మెటీరియల్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారైతే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో ఇక్కడ మ్యానుఫ్యాక్చరరే మన సెల్లర్గా ట్రీట్ చేస్తున్నాం. ఓకేనమ్మా. సో వాళ్ళకి ఎఫిషియన్సీ అన్నది లభిస్తుంది. అంటే మిగతా యొక్క డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే క్యాష్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది, ఇన్వెంటరీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అన్నది మనకి ఈ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనకి ఈజీగా తెలుస్తుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ బెటర్ కంట్రోల్. When used properly, the electronic aspects of purchasing and prepare cards can increasing internal control over high volume. మనం ఇంటర్నల్ కంట్రోల్ని మెయింటైన్ చేసుకోవడం కోసం, ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ లోపల, అంటే ఒక మార్ట్ లోపల కానీ ఒక ఆర్గనైజేషన్ లోపల కానీ ఏదైనా ప్రొడక్ట్స్ మిస్యూజ్ అవుతున్నాయా, అంటే స్క్రాప్ ఎక్కువగా వెళ్తుందా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటే మనీని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనీ కంట్రోల్ అన్న పెరుగుతుంది. అంటే మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, రా మెటీరియల్ని ఏ విధంగా పర్చేస్ చేస్తున్నాం, దాని ద్వారా మనం ఎంత సేల్ చేస్తున్నామో, మనకు టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్ పొందుతున్నామా లేదా అన్న దాన్ని బట్టి ఎంత స్టాక్, అంటే ఎంత టర్న్ ఓవర్ మనం రీచ్ అయితే మనం ప్రాఫిట్స్ పొందుతున్నాం, ఎంత టర్న్ ఓవర్ ఉంటే మనం లాసెస్ని చూస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడం ద్వారా ఈ మెథడ్ అనేది ఈజీగా జరుగుతుంది అని చెప్తున్నాడు. సో బెటర్ కంట్రోల్, ఇక్కడ కంట్రోలింగ్ చేసుకోవడానికి మనీ కంట్రోల్ కానీ అది పర్చేసింగ్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా కార్డ్స్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెప్తున్నాడు. సో ఇది మనకి బెనిఫిట్స్ టు ఈ పేమెంట్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్, బయ్యర్కి కొన్ని బెనిఫిట్స్, అదేవిధంగా సెల్లర్కి కొన్ని బెనిఫిట్స్. సో మనం బయ్యర్ బెనిఫిట్స్ చూసుకుంటే కన్వీనియన్స్ ఆఫ్ గ్లోబల్ యాక్సెప్టెన్సీ, యూనివర్సల్ యాక్సెప్టెన్సీ, గ్రేటర్ సెక్యూరిటీ, కస్టమర్ ప్రొటెక్షన్, యాక్సెసిబిలిటీ టు ఇమిడియట్ క్రెడిట్, అదేవిధంగా బెటర్ కంట్రోల్ ఓవర్ పేమెంట్స్. ఇవి ఎవరైతే బయ్యర్ ఉన్నారో కస్టమర్కి ఉన్న బెనిఫిట్స్ ఇవి ఈ పేమెంట్ సిస్టమ్ని యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ బెనిఫిట్స్ టు సెల్లర్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే స్పీడ్ అండ్ సెక్యూరిటీ, రిడ్యూస్ కాస్ట్, ఎఫిషియన్సీ, బెటర్ కంట్రోల్. సో ఇవి సెల్లర్కి ఉన్న బెనిఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ.